ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నిన్నటి రోజున కూటమిలో ఉన్న కొంతమంది నాయకులు ఒక అవినీతి అధికారిని ఆయన హీరోయిజం చేసినట్టుగా ఏదో మునిగిపోయినట్టుగా వచ్చి ఒక అవాక చవాకలు పేరుతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీళ్ళు సమాజానికి ఏం తెలియచేయాలనేసి ఒక అవినీతి పరుడు ఏసీబీ వాళ్ళకి దొరికితే ఆయన మంచి వ్యక్తి అని చెప్పి వీళ్ళు ఎలా సర్టిఫికేట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అంత మంచితనం అతనిలో ఉంటే మీరేం చేస్తున్నారు? ఏసీబీ అధికారులు ఆ రోజు అంతా ఉన్నారు కదా నైటు, ఆ రోజే మీరు వెళ్ళి స్టేషన్ ముందు వెళ్ళి ఆయన చాలా గుడ్ పర్సన్ అని చెప్పేసి ఈ తెలియపరిచినటువంటి నాయకులు వెళ్ళి అక్కడ వెళ్ళి ధర్నా చేసి ఉండాల్సింది. ధర్నా చేసి ఆ నాయకుడిని కాపాడుకొని ఉండాల్సింది, ఆ ఎంప్లాయీస్ని. మీరు చేసేటువంటి ఈరోజు మీరు చూసుకుంటున్నారా లేదో కానీ దాన్ని ఎవరైతే సీఏ బాబీ ఏసీబీ అధికారులకు దొరికాడో ఆ బాబీ గురించేసి 199 మంది టౌన్లో చాలామంది సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అతని అరాచకాలు అంతా ఇంత కాదు, పబ్లిక్తో బిహేవ్ చేయడం కానీ అదేవిధంగా అతను తీసుకునేటువంటి డబ్బులు కానీ మీకు తెలుసు. ఎందుకంటే ఆ దాంట్లో మీరు ఎంత వాటాలు తీసుకుంటే మీరు ఇప్పుడు అంత భుజాలు తడుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు, కానీ ప్రజలైతే గమనిస్తున్నారండి. ఇంకొకటి పాపం డైపర్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను సంబోధించాడు. ఈ డైపర్లు మార్చే నాయకుడు కావాలి ఇతను అనుకుంటాను. ఎందుకంటే మాకు తెలిసి సత్యనారాయణ రెడ్డి గారు డైపర్ వేసుకోడు, ఆయన గోసి కట్టుకుంటాడండి. ఒకవేళ అతనికి ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు. లేదు ఒకవేళ మాకు తెలియకుండా ఉన్నా కానీ ఈయన ఏమన్నా మార్చాడేమో ఒకసారి తెలుసుకోవాలి. అదేమన్నా మార్చినందువల్లనే ఈయన మార్చబట్టే కావాలి ఈరోజు ఆయనకి ఆ పేరుతో సంబోధిస్తున్నాడు. అలాగే ఇంకోటి అనుకుంటే పెళ్ళకూరు మండలంలో కొండలు తినేశారు. ఎవరయ్యా తిన్నది? నీ పక్కన కూర్చొని ఉన్నారే చూడడం లేదా? అదే తెలుగుదేశం మురళీకృష్ణారెడ్డి, చైతన్య కృష్ణారెడ్డి దర్శనంపేట కొండకాడికి పోయి అది చూస్తే ఎవరు గుర్తుకొస్తారో అక్కడ ప్రజలు చెప్తారు. ఇంకొకటి అయ్యా మీరు చెప్పారు మా బాస్ గురించి, మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన అరాచక పాలన మేము నేర్చుకున్నామంట. ఎక్కడ అరాచక పాలన? నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే ఏడు నుంచి వచ్చావు? మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష వల్లనే వచ్చావు. అదేవిధంగా సంజీవన్న గారు, మా పెద్ద ఆయన సత్యనారాయణ రెడ్డి గారు నీకు 2 సార్లు టౌన్ ప్రెసిడెంట్కి ఇవ్వబట్టి నువ్వు ఈరోజు ఆ స్థాయికి వెళ్ళావు. నువ్వు ఇప్పటికి కూడా సరే నువ్వు ఎక్కడున్నావు? మనిషి ఎక్కడున్నావు? మనసు ఎక్కడుంది? నీ స్నేహాలు ఎక్కడున్నాయి? మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడెక్కడ కలిసేది మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఈ రోజుకి కూడా వైసీపీలతో కంటగలిసి వాళ్ళతో కలిసి నువ్వేదో తెలుగుదేశం వాళ్ళ కాడ హీరోయిజం చూపించుకోవడం కోసం ఈరోజు నువ్వు చేసే ప్రయత్నాలు పాటలు అంతా ఇంత కాదు. ఇది అంతా ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసే పొరపాట్లే రేపు మీకు గుణపాఠం చెప్పబోతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, మా సంజీవన్న గురించి కావచ్చు, మా పెద్ద ఆయన సత్యనారాయణ రెడ్డి గారి గురించి కావచ్చు నువ్వు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక అవినీతి అధికారి దొరికే తలకే మీకు ఎందుకు అంత భయం వేసింది? మీకు ఎందుకు భయం వేస్తుంది అంటే మీ సిండికేట్కి అతను సహకరించాడు కాబట్టి ఈరోజు అతను వెళ్ళిపోయాడు. రేపు వచ్చేవాళ్ళు భయం ఉంటుంది కాబట్టి ఆ భయంతో మీ పనులు అనేసి మీరు ఇంత బాధపడిపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. అదేవిధంగా మీరు ఇంకోటి కూడా మాట్లాడారు. ఏమని? ఈ అరాచక పాలనలో మీరు స్వేచ్ఛగా ఉన్నారు, అంతకుముందు అరాచక పాలన అన్నారు. ఎక్కడ అరాచక పాలన? మొన్ననే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సంచి కృష్ణయ్య గారు చెప్పారు. ఏమని? మేము 12 కేసులు 13 కేసులు కట్టించాం సత్యనారాయణ రెడ్డి మీద అనేసి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పెళ్ళకూరు మండలంలో ఏ తెలుగుదేశం నాయకుడి మీదైనా ఒక కేసు కట్టాము అంటే ఎవరి పాలనలో ఎవరు కేసులు కడుతున్నారు? అదేవిధంగా నువ్వు చెప్తా ఉన్నావు చాలామంది నాయకుల్ని అనగదొక్కుంటూ వచ్చారని. ఫస్ట్ నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకుంటే 2 సార్లు నిన్ను టౌన్ ప్రెసిడెంట్ చేసిన గొప్ప వ్యక్తి సత్యనారాయణ రెడ్డి గారు. అదేవిధంగా నేను కావచ్చు, నాతో పాటు ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆయన గూడు కింద ఆయన నీడ కింద వచ్చిన వాళ్ళం. ఈరోజు నువ్వు ఆయన్ని విమర్శించే స్థాయి నీది కాదు. ఎందుకంటే నువ్వు డైపర్లు వేసుకునే వయసులో ఆయన సీఎంలతో మంత్రులతో పనిచేసిన నాయకుడు. ఆయన వయసును కూడా తక్కువ చేసి కించపరుస్తూ మాట్లాడడం మీ విఘ్నతకే వదిలేస్తూ, అదేవిధంగా మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట టౌన్లో కావచ్చు, సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు బాగా గమనిస్తున్నారు. ఈరోజు ఒక అవినీతి అధికారి కోసం మీరు ఎంత తహతహలాడుతున్నారంటే మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారో ఒక్కసారి ప్రజలంతా గమనించుకుంటున్నారు. ఇదే విధంగా మీరు పదే పదే మా పెద్ద ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే మేము ముట్టడిస్తే వేరేలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మీరు తక్కువ చేసి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. నీకు భవిష్యత్తు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు, నీకు భవిష్యత్తు తెచ్చిందే సంజీవన్న గారు, సత్యనారాయణ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సింబల్ మీద నువ్వు
కౌన్సిలర్ గాను వైస్ ప్రెసిడెంట్ గాను ఉన్నావు కానీ నీ సొంతంగా కాదు. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రిజైన్ చేసి రా, మళ్ళా వచ్చి ప్రజా జీవితంలో పోటీ చేసి గెలువు. అంతేగాని ఇలా ప్రెస్ మీట్లు ఇచ్చి ఏదో అవాక చివాకలు ఉంది హీరోయిజం చూపించుకోవాలనుకోవడం ఇది నీకు సిగ్గుచేటు, మాకైతే కాదు. ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. నువ్వు ఈరోజు మా వైసీపీ వాళ్ళతోనే అంటగాకి వైసీపీ లీడర్లతోనే ఉండి నువ్వు తెలుగుదేశం వాళ్ళ కాడ మెహర్బానీల కోసం మా మీదకే రావడం అనేది చాలా సిగ్గుగా భావిస్తూ నీకే ఇది దగనని చెప్పేసి నీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.